లాస్ట్ డిస్కషన్ మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం కదమ్మా. సో నౌ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు అనదర్ టాపిక్ నాన్న. సో విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అమ్మా. మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ వన్ ఆబ్జెక్టివ్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి అడగడం జరుగుతుందమ్మా. సో ఇది ప్రెషర్ అండ్ ప్రెషర్ మెజర్మెంట్ అన్న. ఇది ప్రెషర్ అండ్ ప్రెషర్ మెజర్మెంట్. చూడన్న, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్ అంటే, వెన్ ఎవర్ ఏ ఫ్లూయిడ్ when it comes in contact with any body, ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బాడీ తోటి కాంటాక్ట్ అయినప్పుడు ది ఫ్లూయిడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది టెండెన్సీ టు ఎగ్జర్ట్ ది ప్రెషర్ అమ్మ. ఫ్లూయిడ్ అనేది ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేసే టెండెన్సీ దానికి ఉంటుంది నాన్న, ఆన్ టు ది బాడీ విత్ విచ్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్. అర్థమవుతుంది కదమ్మా. సో here in case we are dealing with the pressure that it is exerted by the fluid exert చేసిన ప్రెషర్ ఎలా ఉంటుంది, and how to measure the pressure of the fluid. ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ ని మనం ఎలా మెజర్ చేయొచ్చు. అర్థమైంది కదా నాన్న. సో ఫ్లూయిడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది టెండెన్సీ టు ఎగ్జర్ట్ ఏ ప్రెషర్ ఆన్ టు ది బాడీస్ విత్ విచ్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్. సో ఏ బాడీతో అయితే ఫ్లూయిడ్ అనేది కాంటాక్ట్ లో ఉంటుందో ఆ పర్టికులర్ బాడీ మీద ఫ్లూయిడ్ కి దాని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని సర్టైన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది నాన్న. ఆ పర్టికులర్ ప్రెషర్ ఏంటి, దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి అనేది హియర్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ నాన్న. ఇక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇదే నాన్న. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ది డెఫినేషన్ ప్రెషర్ అమ్మ. ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటి, ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ అంటే ఏంటి. ప్రెషర్ మీన్స్ ఇట్ ఈస్ ది ఫోర్స్, యాజ్ ఐ టోల్డ్ యు అమ్మ, మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్. ఇది ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ఫోర్స్ ఇది ఆన్ టు ది బాడీస్ with which it is in contact. ఏ బాడీస్ తో అయితే అది కాంటాక్ట్ లో ఉంటుందో, when it is expressed per unit area. ఆ ఫోర్స్ ని మనం యూనిట్ ఏరియాకి రెస్పెక్టివ్ గా ఎక్స్ప్రెస్ చేసామంటే then we called it is as pressure. దాన్నే మనం ప్రెషర్ అని చెప్పి పిలుస్తాం అన్న. చూడండి, ప్రెషర్ మీన్స్ it is the force exerted by the fluid. ఇది ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ఫోర్స్ ఇది onto the bodies with which it is in contact. ఏ బాడీస్ తో ఏదైతే కాంటాక్ట్ తో ఉందో ఆ బాడీస్ మీద when it is expressed per unit area. సో ఆ బాడీ యొక్క యూనిట్ ఏరియాకి రెస్పెక్టివ్ గా కానీ మనం ఆ ఫోర్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ ది ఫోర్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రెషర్. ఆ ఫోర్స్ నే మనం ప్రెషర్ అని చెప్పి పిలుస్తాము. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఎఫ్ బై ఏ. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇట్ ఈస్ అబౌట్ ది ప్రెషర్ నాన్న. ఇది ప్రెషర్ కి సంబంధించిన విషయం నాన్న. ప్రెషర్ ఇట్ ఈస్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఆన్ టు ది బాడీస్ విత్ విచ్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ పర్ యూనిట్ ఏరియా. ఆ ప్రెషర్ ని ఎలా మనం మెజర్ చేస్తున్నాం అంటే ఇన్ రెస్పెక్టివ్ టు యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియాకి రెస్పెక్టివ్ గా కానీ మనం ఫోర్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ వీ కెన్ సే ది ఫోర్స్ యాజ్ ఏ ప్రెషర్. ఈ ఫోర్స్ ని మనం ప్రెషర్ అని చెప్పి పిలవచ్చు. అర్థమైంది కదా నాన్న. సో ఎలాగంటే ఏం లేదమ్మా, లెట్ us say like there is a container having a fluid అమ్మ. ఒక కంటైనర్ లో ఫ్లూయిడ్ ఉంది అని అనుకుందాం అమ్మ. జస్ట్ ఐ మేడ్ టు ఇమ్మర్స్ an object. నేను ఒక ఆబ్జెక్ట్ ని దీంట్లో ముంచాను నాన్న. Let us say like whatsoever it may be the cross section of the object,
ఆబ్జెక్ట్ క్రాస్ సెక్షన్ తోటి మనకి సంబంధం లేదు. సో లెట్ us say లైక్ నేను ఒక ఆబ్జెక్ట్ ఇందులో ఇమ్మర్స్ చేశాను అనుకోండి. సో వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఏం జరుగుతుందంటే ది బాడీ ఎక్స్పీరియన్సెస్ ది ప్రెషర్. ఈ బాడీ అనేది ప్రెషర్ ని ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ విచ్ ది ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది బాడీ. ఏ డైరెక్షన్ లో ఏ చోట ఫ్లూయిడ్ అనేది బాడీ తోటి కాంటాక్ట్ అయ్యిందో ఆ ప్రతి చోట కూడాను ది ఫ్లూయిడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది టెండెన్సీ టు ఎక్సర్ట్ ది ప్రెషర్. ఫ్లూయిడ్ కి ప్రెషర్ ని ఎక్సర్ట్ చేసే టెండెన్సీ ఉంటుంది. అర్థమైంది కదా నాన్న? సో ఇట్ ఈస్ ది థింగ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న విషయం ఇదే నాన్న. So now we came to know about pressure. Pressure గురించి తెలుసుకున్నాము. So what is mean by pressure అంటే అర్థం చేసుకున్నాము. So where in case the fluid is having the tendency to exert a pressure onto the bodies with which it is in contact అని చెప్పి కూడా తెలుసుకున్నాను అన్న. Now how the pressure is, ఆ particular fluid అనేది pressure ని ఎలా exert చేస్తుంది, how to determine the magnitude of the pressure exerted by the fluid, ఆ fluid exert చేస్తున్న pressure magnitude ని మనం ఎలా మెజర్ చేయగలము. Thereafter, how the pressure may get varies, pressure అనేది ఎలా vary అవుతూ ఉంటుంది. As I told you, మీకు ముందు చెప్పినట్టు నాన్న. So where in case pressure it depends upon the characteristic properties of the fluid. Fluid యొక్క characteristic properties మీద ఆ fluid exert చేస్తున్న pressure అనేది డిపెండ్ అయి ఉంటుంది. So how the pressure may vary, ఆ particular pressure అనేది మనకి ఎలా vary అవుతుంది. All these are the things what we can able to know upon knowing two principles నాన్న, two laws. మనకి రెండు లాస్ ని తెలుసుకోవడం ద్వారా we can able to know about the pressure variation గురించి మనం తెలుసుకోవచ్చు, as well as how to determine the pressure. So when a body it comes in contact with a fluid, ఒక బాడీ అనేది ఫ్లూయిడ్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ బాడీ మీద ఫ్లూయిడ్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా how we can able to know. అదే విధంగా మనం తెలుసుకోగలం అన్న. So what are the laws? ఆ లాస్ ఏంటంటే the first law it is Pascal's law. First law it is Pascal's law. మొదటి లా వచ్చి Pascal's law నాన్న. మొదటి లా వచ్చి Pascal's law. So what is the Pascal's law and what it defines? ఇది దేని గురించి చెప్తుందంటే the Pascal's law defines about the pressure at a particular point. The pressure at a particular point what the fluid may exert on a body. ఒక బాడీ మీద ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ గురించి ది పాస్కల్స్ లా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఈ పాస్కల్స్ లా అనేది మనకి చెప్తున్నాం అన్న. అర్థమైంది కదమ్మా? సో వాట్ ది పాస్కల్స్ లా మే టెల్స్ అబౌట్, ఈ పాస్కల్స్ లా అనేది దేని గురించి చెప్తుందంటే ది పాస్కల్స్ లా టెల్స్ అబౌట్ ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫ్లూయిడ్ అనేది ఎటువంటి ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తుంది అనేది దిస్ ఇస్ వాట్ ది పాస్కల్స్ లా విల్ టెల్స్ అబౌట్ అమ్మా. ఈ పాస్కల్స్ లా అనేది చెప్తుంది నాన్న. సో ఏది పాస్కల్స్ లా అంటే ఇన్ ఏ ఫ్లూయిడ్ which is at rest, in a fluid which is at rest at a point the intensity of pressure remains constant and equal in all directions. This is what the Pascal's law. In a fluid which is at rest, at a point the intensity of pressure remains constant and equal in all directions. అన్ని డైరెక్షన్స్ లో ఈ ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ ఎక్కడ అట్ ఏ పాయింట్,
నాట్ ఆన్ ది హోల్ వాల్యూమ్ ఆఫ్ ది బాడీ. బాడీ మొత్తం వాల్యూమ్ కాదన్న ఇక్కడ మనం వాట్ వీఆర్ కన్సిడరింగ్, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర, ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేసిన ప్రెషర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ప్రతి డైరెక్షన్ లోని ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది అండ్ ఈక్వల్ గా ఉంటుంది. సో వాట్ ఈస్ ది పాస్కల్స్ లా? ఇక్కడ నేను దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను చూడండి అన్న. లెట్ us say like there is a container, ఒక కంటైనర్ ఉంది అనుకుందాం అన్న. సో ఇట్ ఈస్ ది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, ఇది లిక్విడ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ అనుకోండి అండ్ ఇట్ ఈస్ లిక్విడ్, ఇది లిక్విడ్ అనుకోండి అన్న. లెట్ us say like what it contains. Let us consider a particular point in the fluid volume. ఈ ఫ్లూయిడ్ వాల్యూమ్ లో ఎక్కడో ఒక చోట ఒక పర్టికులర్ పాయింట్ ని కానీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఆన్ టు ది పాయింట్ వాట్ ఐఎమ్ కన్సిడరింగ్, నేను కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నా ఈ పర్టికులర్ పాయింట్ మీద ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ ఇన్ ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్ తీసుకున్నా అయినా సరే, ఇట్ మే బి ఇన్ ఎక్స్ డైరెక్షన్, it may be in x direction, or it may be in y direction, it may be in z direction, or any direction between x, y and z axis. ఈ x, y, z axis కి మధ్యలో ఏ డైరెక్షన్ అయినా సరే ది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్, ఈ ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది రిమైన్స్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ప్రతి డైరెక్షన్ లో కూడాను ఈ ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది సేమ్ గా ఉంటుంది. నథింగ్ బట్ ది ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్ x direction is equal to the pressure intensity in y direction is equal to the pressure intensity in z direction. The pressure intensity in z direction. This is what the Pascal's law will tell us about Nana. So Pascal's law మనకి ఈ విషయం గురించి చెప్తుందమ్మా. Pressure at a particular point. Pressure at a particular point. But the thing is, ఇక్కడికి వచ్చేటప్పటికి the Pascal's law, it won't tell us about the pressure variation from one point to another point. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ప్రెషర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది, ప్రెషర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది. సో వెన్ ఐ మూవింగ్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ది లిక్విడ్, లోపల వైపు కానీ లేకపోతే లోపల నుంచి బయట వైపు కానీ మూవ్ అవుతున్నప్పుడు హౌ ది ప్రెషర్ మే వ్యారీ, ఈ ప్రెషర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది అనేది మాత్రం పాస్కల్స్ లా మనకి చెప్పదు, పాస్కల్స్ లా మనకి చెప్పదు. సో హీర్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ది పాస్కల్స్ లా విల్ టెల్స్ అబౌట్ ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే it is same in all directions. Rather, if I had a body, నేను ఒక బాడీ ఉంది ఇక్కడ which is made to immerse inside to the fluid, fluid లోపల దీన్ని నేను ఇమ్మర్స్ చేశాను. So where I am considering number of points on the body from varying from one location to another location, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి వ్యారీ అవుతూ నేను నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. Now I need to know about when I made to immerse it, ఈ బాడీని నేను ఇమ్మర్స్ చేసినప్పుడు how the pressure may vary from one point to another point, ఈ ప్రెషర్ వేరియేషన్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఎలా మారుతుంది, ఎలా మారుతుంది అనేది మాత్రం ది పాస్కల్స్ లా ఇట్ వోంట్ టెల్స్ అబౌట్, ఈ పాస్కల్స్ లా మనకి చెప్పదు. అర్థమైంది కదమ్మా చెప్పింది ఏంటనేది. సో వేర్ ఇన్ కేస్ ది పాస్కల్స్ లా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ది ఫ్లూయిడ్ విచ్ ఈస్ ఎట్ రెస్ట్ అండ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. ఈ పాస్కల్ లా అనేది రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్ కి అండ్ ఎట్ ఏ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎలా ఉంటుంది అనే ఆ పర్టికులర్ కండిషన్స్ కి మాత్రమే ఈ పాస్కల్స్ లా అనేది డిఫైన్ చేయబడినది. అర్థమవుతుంది కదా నాన్న చెప్పింది ఏంటనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ది పాస్కల్స్ లా. రీసెంట్ టైంలో మనల్ని ఈ సెట్ లో ఒక ఆబ్జెక్టివ్ అడుగుతున్నారు నాన్న, ఏంటంటే అది వ్యాలిడేషన్ ఆఫ్ పాస్కల్స్ లా, వ్యాలిడేషన్ ఆఫ్ పాస్కల్స్ లా, వ్యాలిడేషన్ ఆఫ్ పాస్కల్స్ లా. ఈ పాస్కల్స్ లా అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఈ పాస్కల్స్ లా అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది. ది పాస్కల్స్ లా ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ది ఫ్లూయిడ్స్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్. ఇది
రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్స్ కి మాత్రమే విచ్ ఆర్ ఎట్ రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్స్ కి మాత్రమే ఇట్ ఈస్ వ్యాలిడ్. ఫ్లూయిడ్స్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్స్ కి మాత్రమే ఈ పాస్కల్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. వెన్ ఈ ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ రెస్ట్, ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉందంటే వాట్ ఆర్ ఆల్ ది పారామీటర్స్ మే గెట్ చేంజ్ హియర్. ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ అనేవి మారిపోతాయి అంటే వెన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ రెస్ట్, ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు నథింగ్ బట్ velocity of the fluid or variation of the velocity, variation in the velocity from one layer to another layer. When I consider the fluid volume ni nenu consideration loki తీసుకున్నప్పుడు when a fluid is at rest, fluid అనేది rest లో ఉంటే the variation of velocity from one layer to another layer, what we had learned as in case of viscosity లో నేర్చుకున్నాం నాన్న. మనం ఏమి నేర్చుకున్నాం మనం విస్కాసిటీలో? when a fluid is in motion, ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉన్నప్పుడు there is a change in velocity from one layer to another layer. when you move away from the solid boundary నుంచి దూరంగా జరిగే కొద్దీ ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి ఫ్లూయిడ్ వెలాసిటీలో చేంజ్ అనేది ఉంటుంది, మార్పు అనేది ఉంటుంది. అండ్ ఈ మార్పు ఎలా ఉంటుంది అనే దానికోసం మనం న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని నేర్చుకున్నాం అన్న. టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు du by dy and tau is equal to mu into du by dy. ఇది మనం ఆల్రెడీ దీని గురించి we went on to the discussion అన్న. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిపోయింది నాన్న, అవునా కదా? సచ్ ఏ ఫ్యాషన్ ఆ విధంగా when a fluid is at rest, fluid అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు from one layer to another layer, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి the change in velocity, it remains what I can say, it becomes zero. ఈ change in velocity అనేది జీరో అయిపోతుంది in respective to the distance from one layer to another layer when you move. ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి మనం మూవ్ అయ్యే కొద్దీ ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఎలా ఉంటుందంటే జీరో ఉంటుంది. when it becomes zero, ఇది జీరో అయిపోయిందంటే when it becomes zero, ఇది జీరో అయిపోయిందంటే tau is equal to zero. Since when a fluid is at rest, du by dy is equal to జీరో. ఒక ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు du by dy జీరో అవుతుంది, షియర్ స్ట్రెస్ అనేది జీరో అవుతుంది. సో ది వాలిడేషన్ ఆఫ్ పాస్కల్స్ లా, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ది పాస్కల్స్ లా ఈజ్ వ్యాలిడ్, ది పాస్కల్స్ లా ఈజ్ వ్యాలిడ్, the Pascal's law is valid in the fluid in which the shear stress is equal to zero. Shear stress zero అయ్యే ఫ్లూయిడ్స్ లో మాత్రమే మనకి ఈ పాస్కల్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. ఒక కంక్లూజన్ అన్న ఇది. సో వెన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ రియల్ ఫ్లూయిడ్, ఇది ఒక రియల్ ఫ్లూయిడ్ కేసులో అయినా సరే, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్, ఒక ఐడియల్ ఫ్లూయిడ్ కేసులో అయినా సరే, వెన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ రెస్ట్, ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ జీరో అవుతుంది. when shear stress becomes zero, the Pascal's law is valid. Pascal's law అనేది valid అవుతుంది. in which వీటిల్లో how it is ఎలా ఉంటుందంటే the pressure or intensity of pressure remains same in all directions. అన్ని డైరెక్షన్స్ లో ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది సేమ్ గా ఉంటుంది. now moving on to another one. when the fluids are in motion, ఒకవేళ ఫ్లూయిడ్ అనేది if not when the fluid is in motion, ఒకవేళ ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉంటే what happens, ఏం జరుగుతుంది? when a fluid is in motion, ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉందంటే when you had the signs of viscosity అనే సైన్ మనకు
ఉందంటే ఫ్రమ్ వన్ లేయర్ టు అండ్ అనదర్ లేయర్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా కాదు నాన్న? సో వెన్ యూ హ్యాడ్ ఇట్ విస్కాసిటీ అనేది కానీ ఉందంటే డెఫినెట్లీ ఫ్రమ్ వన్ లేయర్ టు అండ్ అనదర్ లేయర్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇలా వెలాసిటీలో చేంజ్ గానే ఉందంటే టౌ అనేది జీరో కాదు. టౌ అనేది జీరో కాకపోతే మనకి పాస్కల్స్ అనేది వాల్యూడ్ కాదు. అర్థమవుతుంది కదా నాన్న? దానికోసం ఏంటంటే when a fluid is in motion if it is an ideal fluid, ఒకవేళ ఇది ఒక ఐడియల్ ఫ్లూయిడ్ గాని అయ్యిందంటే if it is an ideal fluid, ఒకవేళ ఇది ఐడియల్ ఫ్లూయిడ్ గాని అయితే we may know that when a fluid is an ideal fluid where viscosity or coefficient of dynamic viscosity is equal to 0, ఆ ఫ్లూయిడ్ లో coefficient of dynamic viscosity అనేది 0 అవుతుంది. when it becomes 0, ఒకవేళ ఇది 0 అయ్యిందంటే again shear stress is equal to 0, shear stress అనేది 0 అయిపోతుంది. అర్థమైంది కదా నాన్న? సో when a fluid is in motion, ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉన్నప్పుడు if it is an ideal fluid, ఒకవేళ ఇది కానీ ఐడియల్ ఫ్లూయిడ్ కానీ అయితే shear stress becomes 0, shear stress అనేది 0 అవుతుంది. then the Pascal's law is valid. సో మనకి తెలుసు when the shear stress becomes 0, shear stress అనేది 0 అయినప్పుడు Pascal's law అనేది వ్యాలిడ్ అవుతుంది. సో here in case ఇక్కడికి వచ్చేటప్పటికి since in case of an ideal fluid where it is free from viscosity, ideal fluid కి మనకి viscosity అనేది ఉండదు. when the viscosity becomes 0, viscosity అనేది 0 అయిందంటే automatically shear stress is equal to 0. when the shear stress is equal to 0, then the Pascal's law is valid. ఈ Pascal's law అనేది valid అవుతుంది. సో when a fluid is in motion, fluid motion లో ఉన్నా సరే as in case of ideal fluid flows, Pascal's law అనేది valid అవుతుంది. Pascal's law అనేది valid అవుతుంది. as in case of ideal fluid flows, the Pascal's law is valid. so there in case of a real fluid flow, in case of a real fluid flow, ఒకవేళ రియల్ ఫ్లూయిడ్ ని గాని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే a real fluid, it is a fluid having considerable viscosity. ప్రతి రియల్ ఫ్లూయిడ్ కి కూడా మనకి considerable viscosity అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. బట్ ఏ రియల్ ఫ్లూయిడ్ విత్ ఏ రిజిడ్ మోషన్, సో ఇది మనకు కొంచెం మన నాలెడ్జ్ కి బియాండ్ గా ఉన్న కాన్సెప్ట్ నాన్న, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. దీన్ని కొంచెం ఈజీగా మీకు చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఏ రియల్ ఫ్లూయిడ్ విత్ రిజిడ్ మోషన్, in case of a real fluid with rigid motion, where in case of a fluid with rigid motion అంటే rigid motion అంటే మీనింగ్ ఏం లేదు నాన్న, నార్మలీ where we had the change in velocity in the form of a logarithmic variation or parabolic variation అని చెప్పి మనం చదువుకొని ఉంటాం నాన్న. ఫ్లూయిడ్ ఫ్లో లో వెలాసిటీ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మనకి వ్యారీ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకొని ఉంటాం. బట్ వేర్ యాజ్ ఇన్ రిజిడ్ మోషన్, ఈ రిజిడ్ మోషన్ లోకి వచ్చేటప్పటికి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ ఫ్రమ్ వన్ లేయర్ టు అండ్ అనదర్ లేయర్. ది వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్. ప్రతి లేయర్ దగ్గర కూడాను ఫ్లూయిడ్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఈక్వల్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఈక్వల్ గా ఉంటుంది. ది మోషన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రిజిడ్ మోషన్. ఈ మోషన్ నే మనం రిజిడ్ మోషన్ అని చెప్పి పిలుస్తాము. అర్థమైందా? సో నార్మల్ గా ఫ్లూయిడ్ ఫ్లో లో there is a variation in velocity from one layer to another layer because there we had the sign of viscosity. అక్కడ మనకి viscosity అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ కనిపిస్తుంది. whereas in rigid motion అనే టర్మ్ గానీ ఉందంటే, రిజిడ్ మోషన్ అనే మోషన్ గానీ ఉందంటే ఫ్రమ్ వన్ లేయర్ టు అనదర్ లేయర్, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ వేర్ ది వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో when the velocity remains constant, the velocity gradient tends to 0. velocity gradient అనేది 0 అయిపోతుంది. when it tends to 0, ఇది 0 అయిపోయిన వెంటనే shear stress is equal to 0. when shear stress is equal to 0, where Pascal's law is valid. మళ్ళీ ఇక్కడ మనకి Pascal's law అనేది వ్యాలిడ్ అవుతుంది. Pascal's law is valid. చూడండి అన్న, so there are few of the conditions what I had given అన్న. మీకు కొన్ని కండిషన్స్ గురించి ఇక్కడ చెప్పాను నాన్న. సో when the Pascal's law is valid, ఈ Pascal's law అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? when a fluid is at rest,
ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడు ఇట్ మే బి అన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఆర్ ఇట్ మే బి ఎ రియల్ ఫ్లూయిడ్. అదొక ఐడియల్ ఫ్లూయిడ్ అయినా కానివ్వండి, రియల్ ఫ్లూయిడ్ అయినా కానివ్వండి, వెన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఇట్ రెస్ట్ లో ఉందంటే ది పాస్కల్స్ లా ఈజ్ వ్యాలిడ్. ఈ పాస్కల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. వెన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ మోషన్, ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉందనుకోండి, యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో, ఒకవేళ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో గానీ అయిందంటే దెన్ దేర్ ఈజ్ నో డౌట్, దేర్ ఈజ్ నో అదర్ కన్సిడరేషన్స్, వేరే కన్సిడరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీంతో మనకి డౌట్ లేదు. వేర్ ఇన్ కేస్ డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ ది పాస్కల్స్ లా ఈజ్ వ్యాలిడ్. బట్ వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ రియల్ ఫ్లూయిడ్ ఫ్లోస్, ఈ రియల్ ఫ్లూయిడ్ ఫ్లోస్ కేసులో మాత్రమే వేర్ వీ నీడ్ టు కన్సిడర్ ది రిజిడ్ మోషన్, మన రిజిడ్ మోషన్ కానీ కన్సిడరేషన్ లో కానీ తీసుకోగలిగితే దెన్ ది పాస్కల్స్ లా ఈజ్ వ్యాలిడ్. సో ఇది రీసెంట్ టైమ్ లో ఈ సెట్ లో మనల్ని ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ అడుగుతున్నారమ్మా. when the Pascal's law is valid, కింద ఆప్షన్స్ ఇస్తున్నాడు. when the shear stress becomes zero, shear stress అనేది జీరో అయితే, so there are few of the conditions when I can say like density becomes what I can say density variation లేదు. సో ఇటువంటివి he is going to give us the options. మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు, we need to choose the best option now. సో మనకి పాస్కల్స్ లా అనేది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది ఫ్లూయిడ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేసిన ప్రెషర్ గురించి మాత్రమే పాస్కల్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పినట్టు హౌ ది ప్రెషర్ మే వ్యారీస్ వెన్ యూ మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అండ్ అనదర్ పాయింట్. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి మనం మూవ్ అయినప్పుడు ఈ ప్రెషర్ వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది పాస్కల్స్ లా మనకి చెప్పదు. పాస్కల్స్ లా మనకి చెప్పదు. అండ్ it is given by a law known to be as hydrostatic law. ఇది ఏ లా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ప్రెషర్ వేరియేషన్ గురించి హైడ్రోస్టాటిక్ లా. హైడ్రోస్టాటిక్ లా అనేది చెప్తుందమ్మా. సో యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ హైడ్రోస్టాటిక్ లా, ఈ హైడ్రోస్టాటిక్ లా కేసులోకి వచ్చేటప్పటికి, సో వెన్ ఏ ఫ్లూయిడ్, what I can say, ఇంత ముందు మనం మాట్లాడుకున్నప్పుడు as in case of a fluid, the pressure variation or rate of change of pressure from one location to another location, it varies in proportionate to the weight density of the fluid. Fluid యొక్క weight density కి proportionate గా ప్రెషర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో చూడండి అన్న, అకార్డింగ్ టు ది హైడ్రోస్టాటిక్ లా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్, ఈజ్ proportionate to the weight density. దీనికి ఇంకో పదం ఏందమ్మా, ఆర్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇది దేనికి ప్రపోర్షనేట్ గా మారిపోతూ ఉంటుందంటే weight density or specific weight of the fluid. చూడండి, the rate of change of pressure, pressure లో చేంజ్ అనేది, మార్పు అనేది ఎలా ఉంటుందంటే is proportionate to the, దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది ఇది, weight density, దేనికి నాన్న, weight density or specific weight of the fluid. fluid యొక్క specific weight కి proportionate గా మారిపోతూ ఉంటుంది. So this is what the hydrostatic law may tell us about number. So from this law I am going to give you the conclusion about how the pressure may get varies. ఈ పర్టికులర్ లా నుంచి మీకు నేను ఈ ప్రెషర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది అనే కండిషన్ చెప్తానమ్మా. Let us say like మళ్ళీ అమ్మా, there is a container which consisting of fluid. ఒక కంటైనర్ ఉంది, ఇందులో ఫ్లూయిడ్ ఉంది అని అనుకుందాం అమ్మా. Let us say like the distance where I am moving vertically, ఈ ఫ్లూయిడ్ లో నేను వర్టికల్ గా మూవ్ అవుతూ ఉన్నాను. సో where it is referred as z, దీన్ని z డైరెక్షన్ అనుకుందాం. దీన్ని మనం z డైరెక్షన్ అనుకుందాం. From one point to
and another point. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి. From one point to and another point. The pressure variation dP by dz. చూడండి, వేరియేషన్, ప్రెషర్ వేరియేషన్ in respect to the change in distance from one point to and another point. Pressure variation in respect to the change in distance from one point to and another point. It is proportionate to the specific weight of the fluid. Fluid యొక్క specific weight కి ఇది proportionate గా ఉంటుంది. సో ఆ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని కానీ మనం రిమూవ్ చేసేసాం అనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ స్పెసిఫిక్ వెయిట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ స్పెసిఫిక్ వెయిట్. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి అమ్మా, దీన్ని ఇఫ్ ఐ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, అన్ని వైపులా నేను ఇంటిగ్రేట్ చేశానంటే P is equal to మైనస్ రో జీ జెడ్ అని చెప్పి వస్తుంది నాన్న. P is equal to minus specific weight multiplied by Z. చూడండి అన్న, కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా. దీంట్లో మనం ఎటువంటి వాట్ ఐ కెన్ సే అనుమానించాల్సిన విషయం ఏది లేదు నాన్న. ఇక్కడ మనం సో డౌట్ పడాల్సిన ఇష్యూ ఏమీ లేదు ఇందులో. సో వాట్ ఈస్ ది నెగటివ్ సైన్ హియర్ మే ఇండికేట్. ఈ నెగటివ్ సైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? వెన్ యు మూవ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్ ఇన్సైడ్ టు ది ఫ్లూయిడ్, ఫ్లూయిడ్ లో మనం డౌన్వర్డ్ డైరెక్షన్ లో నెగటివ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అయితే there is an increase in pressure. ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ది నెగటివ్ సైన్ మే ఇండికేట్ us. ఈ నెగటివ్ సైన్ అనేది మనకి అదే చెప్తుంది అన్న. ఏం చెప్తుంది? వెన్ యు మూవ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్, మీరు ఫ్లూయిడ్ లో డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అవుతూ ఉంటే there is an increase in pressure. ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ది నెగటివ్ సైన్ మే టెల్స్ అబౌట్. ఈ నెగటివ్ సైన్ అనేది మనకి అదే చెప్తుంది. చూడండి అన్న, ఫ్రమ్ వన్ పాయింట్ టు అండ్ అనదర్ పాయింట్, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెన్ యూ మూవ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అవుతూ ఉంటే దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఇంటెన్సిటీ. ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది. అదే when you move from one point to another point in the what I can say, ఇందాక డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యాం కదా, ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అయ్యామంటే ఫ్రమ్ వన్ పాయింట్ టు అండ్ అనదర్ పాయింట్ దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ప్రెషర్ ఇంటెన్సిటీ. ఈ ప్రెషర్ ఇంటెన్సిటీలో మనకి మార్పు తగ్గుతూ ఉంటుంది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే కొద్దీ. డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అయితే ప్రెషర్ ఇంటెన్సిటీలో మార్పు అనేది ఎలా ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఎలాగంటే నాన్న, నేను పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాను అనుకుందాం. నేను పూర్తిగా వాట్ ఐ కెన్ సే రివర్ లోనో లేకపోతే కాలువలోనో, సో సమ్ ఎక్స్ లొకేషన్ నేను పూర్తిగా మునిగిపోయాను అనుకుందాం. అకార్డింగ్ టు ది పాస్కల్స్ లా ప్రకారం తీసుకుంటే ది ప్రెషర్ ఇంటెన్సిటీ ఇన్ ఆల్ డైరెక్షన్స్, లెట్ us say లైక్ నా హెడ్ గాని ఒక పాయింట్ కింద గానీ ట్రీట్ చేశారు అనుకోండి, నా హెడ్ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రెషర్ అన్ని డైరెక్షన్స్ లోను, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్స్ లోను ఈ ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అర్థమవుతుంది కదా నాన్న? దేర్ ఆఫ్టర్ నేను మునిగిపోయి ఉన్నాను, కంప్లీట్ గా మునిగున్నాను నేను. సో అకార్డింగ్ టు ది హైడ్రోస్టాటిక్ లా ప్రకారం ఏంటంటే ది ప్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ బై my head when I am immersed completely, నేను పూర్తిగా మునిగిపోయినప్పుడు ఏదైతే ప్రెషర్ నా హెడ్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఇట్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ప్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ బై మై ఫూట్. నా కాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ తోటి, నా అరికాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ తోటి నా హెడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ ని పోల్చుకున్నప్పుడు నా హెడ్ అనేది తక్కువ ప్రెషర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకంటే నా కాళ్ళు అనేవి లోపలికి ఉన్నాయి, డౌన్వర్డ్ డైరెక్షన్ లో లోపలికి ఉన్నాయి. వెన్ యూ మూవ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ లో మనం డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ మూవ్ అయ్యామంటే దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా నాన్న నేను చెప్పింది ఏంటనేది? ది ప్రెషర్ వాట్ మై హెడ్ మే ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది ప్రెషర్ వాట్ మై ఫుడ్ మే ఎక్స్పీరియన్స్. నా అరికాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ తోటి పోల్చుకున్నప్పుడు నా తల ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది? డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్. నా కాళ్ళు తల దగ్గర నుంచి ఎక్కడున్నాయి, నా అరికాళ్ళు తల దగ్గర నుంచి ఎక్కడున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని వి మే హ్యావ్ ది ప్రెషర్ వేరియేషన్. మనకి ఆ ప్రెషర్ లో వేరియేషన్ అనేది కనపడుతుంది నాన్న. అర్థమైంది కదమ్మా చెప్పింది ఏంటనేది? యాజ్ వెల్ యాజ్ అండ్ అనదర్ కంక్లూజన్, ఇంకొక కంక్లూజన్ ఏంటంటే అమ్మా, ఐఎమ్ ది పర్సన్ హూ ఈస్ సేయింగ్, నేను ఒక మనిషిని. లెట్ us say like if not ఇదొక డస్టర్, ఇదొక డస్టర్ కదా నాన్న. ఈ డస్టర్ నేను వాటర్ లో ముంచాను. లెట్ us say like ఈ డస్టర్ కొంత ప్రెషర్ ని ఎక్స్పీరియన్స్ చేసింది, అవునా కదా? సో మనం ముందే చెప్పుకున్నట్టు వెన్ ఎవర్ ఏ ఫ్లూయిడ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ బాడీ, ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే ఏదైనా బాడీ తోటి కాంటాక్ట్ అవుతుందో దేర్ ఆటోమేటికలీ ఫ్లూయిడ్ హ్యావింగ్ ది టెండెన్సీ టు ఎగ్జర్ట్ ది ప్రెషర్. ఫ్లూయిడ్ అనేది ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేసే టెండెన్సీని కలిగి ఉంటుంది. సో నేను ఈ డస్టర్ ని వాటర్ లో ముంచాను నాన్న. ఈ డస్టర్ కొంత ప్రెషర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆబ్వియస్లీ, అవునా కాదా? అవును కదమ్మా. సో దేర్ ఆఫ్టర్ ఇదే డస్టర్ ని తీసుకెళ్లి మెర్క్యూరీలో ముంచాను నేను. మళ్ళీ ఆ చోట ఈ డస్టర్ అనేది కొంత ప్రెషర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అవునా కదా? సో ఈ డస్టర్ వాటర్ లో ముంచినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ కి, ఇదే డస్టర్ ని మెర్క్యూరీలో ముంచినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ కి మధ్యలో వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రెషర్ వేరియేషన్ అనేది ఆ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ కి ప్రపోర్షనేట్ గా మారిపోతుంది. ఆ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ కి ప్రపోర్షనేట్ గా మారిపోతుంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ అనేది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది మెర్క్యూరీ, అవునా కాదా? వాటర్ కి 1 ఉంటే మెర్క్యూరీకి 13.6 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, అవునా కాదా? సో అందువల్ల ఏంది, ఇఫ్ ఐ మేడ్ టు ఇమ్మర్స్ ఇన్సైడ్ ది వాటర్, డస్టర్ ని నేను వాటర్ లో ముంచినప్పుడు ఏదైతే ప్రెషర్ నిది ఎగ్జర్ట్ చేస్తుందో ఇది లెస్ దాన్ దట్ ఆఫ్ ది ప్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ బై ది బాడీ when it is made to immerse inside to the mercury. మెర్క్యూరీలో ముంచినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రెషర్ కంటే వాటర్ లో ఇమ్మర్స్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రెషర్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎక్కువ, మెర్క్యూరీ డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసే ప్రెషర్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. దీస్ ఆర్ ది కంక్లూజన్స్ వాట్ ఐఎమ్ గివింగ్ అమ్మా. ఇంకా మాట్లాడుకోవాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే దానికంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ అని చెప్పి రాసేద్దాం నాన్న. ఇంక్రీజ్ అవుతుంది కదా, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ ఈస్ ప్రపోర్షనేట్ టు ది వెయిట్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. వెన్ యూ మూవ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇన్ ఏ ఫ్లూయిడ్, ఒక ఫ్లూయిడ్ లో మనం డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటే ఆటోమేటికలీ దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఇంటెన్సిటీ. మనకి ప్రెషర్ ఇంటెన్సిటీ అనేది మారిపోతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే కొద్దీ. సో వేరాస్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ వెయిట్ తో పాటుగా మనకి మళ్ళీ ప్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ బై ది బాడీ మేక్ ఇట్ వ్యారీస్. సిన్స్ నేను 2 ఫ్లూయిడ్స్ ఇక్కడ కంపేర్ చేశాను, వాటర్ ని మెర్క్యూరీని. వాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ డస్టర్ ని వాటర్ లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తక్కువ ప్రెషర్ ని ఫీల్ అవుతుంది వెన్ ఇట్ కంపేర్డ్ విత్ వెన్ ఇట్ ఈస్ మేడ్ టు ఇమ్మర్స్ ఇన్సైడ్ టు ది మెర్క్యూరీ. మెర్క్యూరీలో ఇమ్మర్స్ చేసిన దాంతో పోల్చుకున్నప్పుడు దిస్ ఈస్ వాట్ ది హైడ్రోస్టాటిక్ లా ఈస్ అమ్మా. ఇదే మనకి హైడ్రోస్టాటిక్ లా అన్న. చూడండి, సో పాస్కల్స్ లా మనకి ప్రెషర్ ఇంటెన్సిటీ అంటే పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్ లో ఇది సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోస్టాటిక్ లాకి వచ్చేటప్పటికి ప్రెషర్ వేరియేషన్ గురించి చెప్పేసింది మనకి, అర్థమైపోయిందా? దీంతో మనకి ప్రెషర్ లో మార్పు ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి అర్థమైపోయింది నాన్న. నెక్స్ట్ నాన్న మనం ప్రెషర్ గురించి, ప్రెషర్ వేరియేషన్ గురించి చదువుకున్నాం కదా నాన్న. నౌ లుకింగ్ టు ది ప్రెషర్ మెజర్మెంట్ అమ్మా. ప్రెషర్ మెజర్మెంట్ గురించి నేర్చుకున్నాం నాన్న. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది డేటమ్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్ అమ్మా.
ప్రెషర్ ని మెజర్ చేయడానికి మనకి ఏ డేటమ్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్తాను నాన్న ఇక్కడ నేను. సో డేటమ్ అంటే ఏం లేదమ్మా, రెఫరెన్స్ అమ్మా, రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు నేను సంథింగ్ వాట్ ఐ నీడ్ టు మెజర్. సో నేను ఒక పెన్ ని లెంత్ ఆఫ్ ది పెన్ అనుకుందాం అమ్మా, ఇఫ్ నాట్ ఏ పెన్సిల్. ఈ పెన్సిల్ లెంత్ నేను మెజర్ చేయాలనుకోండి, వాట్ ఐ కెన్ సే బై మీన్స్ ఆఫ్ ఎ స్కేల్, ఒక స్కేల్ ని వాడి. సో ఇఫ్ వితౌట్ ది డేటమ్ అమ్మా, స్కేల్లో నాకు డేటమ్ అనేది ఆ జీరో అనేది ఏదైతే ఉందో ఆ డేటమ్ అనేది లేదనుకోండి, హౌ ఐ కెన్ ఏబుల్ టు మెజర్ ది లెంత్ ఆఫ్ ది పెన్సిల్. ఆ పెన్సిల్ లెంత్ నేను ఎలా చెప్పగలను? టు ఎక్స్ప్రెస్ ది లెంత్ వాట్ ఐ డూ, నేనేం చేస్తాను, ఈ జీరో దగ్గర నుంచి ఈ జీరోని పెన్సిల్ ఒక ఎండ్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు చేసి, నెక్స్ట్ అదర్ డివిజన్ చివరిగా పెన్సిల్ ఎండ్ అనేది ఏ డివిజన్ దగ్గర ఉందో తెలుసుకొని ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో ఇట్ ఈస్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది పెన్సిల్ అని చెప్తానమ్మా. అవునా కాదు? ఇప్పుడు నాకు ఈ జీరో పొజిషనే తెలియదు, నాకు ఈ జీరో అనేది ఎక్కడ ఉందో తెలియదు నాకు. ఇది తెలియనప్పుడు హౌ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ది డైమెన్షన్ ఆఫ్ ది పెన్సిల్. ఈ పెన్సిల్ ది డైమెన్షన్ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను? జీరో ఎక్కడుందో నాకు తెలియదు, వేర్ ది జీరో ఈస్, అసలు ఆ జీరో ఏందో కూడా నాకు తెలియదు. తెలియనప్పుడు హౌ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ది లెంత్ ఆఫ్ ది పెన్సిల్. ఈ పెన్సిల్ లెంత్ నేను ఎలా చెప్పగలను? when I know where the location of the zero is, ఈ జీరో ఎక్కడుందో నాకు తెలిస్తే ఈ జీరోని 1.5 ది పెన్సిల్ తోటి కోయిన్సైడ్ చేసి వేరే ఎండ్ ఎక్కడుందో ఆ స్కేల్ మీద చూసుకొని ఈ జీరో నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసి తర్వాత నేను దీని డైమెన్షన్ ని చెప్పగలను. వితౌట్ నోయింగ్ వేర్ ది జీరో ఈస్, ఈ డేటమ్ అనేది ఈ రెఫరెన్స్ అనేది ఎక్కడుందో తెలియకుండా హౌ ఐ కెన్ ఏబుల్ టు మెజర్ ది డైమెన్షన్ ఆఫ్ ది పెన్సిల్. ఈ పెన్సిల్ డైమెన్షన్ నేను ఎలా మెజర్ చేయగలను అన్న? సచ్ ఎ ఫ్యాషన్ టు మెజర్ ది ప్రెషర్. ఈ ప్రెషర్ ని మనం మెజర్ చేయాలి అని అనుకుంటే దేర్ షుడ్ బి సర్టెన్ డేటమ్, రెఫరెన్స్. పలానా చోటు నుంచి మెజర్ చేసినప్పుడు, పలానా చోటు నుంచి ఇది మెజర్ చేసినప్పుడు ఈ ప్రెషర్ ఎంత ఉంది, అర్థమవుతుంది కదా నాన్న? 10 అన్నాను అనుకోండి, ఏంది మీనింగ్ దీనికి? 10 అంటే అర్థం ఉందా ఏమైనా? లేదు. ఇఫ్ ఐ కెన్ సే లైక్ 10 గేజ్ ప్రెషర్, 10 గేజ్ ప్రెషర్, 10 యూనిట్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్. ఇప్పుడు చూడండి, 10 యూనిట్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్. చూడండి మీనింగ్ వచ్చింది దీనికి. ఏంటిది? గేజ్ ప్రెషర్ 10 యూనిట్స్ ఉంది అంటే మీనింగ్ ఏంది? అబౌవ్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్, నేను మెజర్ చేస్తున్న ప్రెషర్ ఎక్కడ ఉందంటే 10 యూనిట్స్, 10 యూనిట్ల దూరంలో ఉంది. అర్థమవుతుంది చెప్పింది అనేది? దీని అర్థం ఏంటంటే ఈ ప్రెషర్ ఏదైతే మెజర్ చేస్తున్నానో ఆ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నుంచి 10 యూనిట్ల దూరంలో ఉంది. ఇప్పుడు స్పష్టత వచ్చింది, మనకి క్లారిటీ వచ్చింది. బిఫోర్ 10 అంటే అర్థం ఏముంది? మీనింగ్లెస్, అర్థం లేదు అక్కడ. ఈ 10 ఏదో నాకు తెలియదు. ఎక్కడి నుంచి 10 ఇది? అబ్సల్యూట్ ప్రెషర్ దగ్గర నుంచి 10, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నుంచి 10, ఏదో ఇక్కడ నేను చెప్పలేదు. ఇక్కడ లెటర్ కన్ఫ్యూషన్, ఏందో తెలియదు నాకు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు నాకు. ఇప్పుడు చూడండి, 10 యూనిట్స్ ఆఫ్ గేజ్ ప్రెషర్ హ్యాడ్ సమ్ మీనింగ్. దీనికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఏదో అర్థం, నేను మెజర్ చేస్తున్న ప్రెషర్ అనేది ఎలా ఉంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర నుంచి 10 యూనిట్ల దూరంలో ఉంది, 10 యూనిట్ల దూరంలో ఉంది. నౌ ఇప్పుడు నాకు ఈ ప్రెషర్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర నుంచి 10 యూనిట్ల దూరంలో ప్రెషర్ ఎలా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకోగలను అన్న. అర్థం అవుతుందా? సో ఫర్ విచ్ ఐ నీడ్ టు హ్యావ్ సర్టెన్ డేటమ్. నాకు ఒక రెఫరెన్స్ ఒకటి కావాలి. ఆ రెఫరెన్స్ కోసమే మన ప్రయత్నం అన్న ఇక్కడ. సో మన టాపిక్ ఏంది ఇక్కడ? డేటమ్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్. ప్రెషర్ మెజర్మెంట్ కి సంబంధించిన డేటమ్స్ ఏమున్నాయి? డేటమ్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్. ప్రెషర్ మెజర్మెంట్ డేటమ్స్ ఏమున్నాయి? మొదటిది నాన్న చూడండి అన్నాక, మొదటిది ఫస్ట్ డేటమ్ అమ్మా, మనకి యూనివర్సల్ గా తెలిసిన డేటమ్ నాన్న ఇది. ఇట్ ఈస్ నోన్ యాజ్
absolute zero. దీన్ని ఏమని పిలుస్తాం మనం? absolute zero or complete vacuum. ఏమని పిలుస్తున్నాను అన్న? absolute zero or complete vacuum. ఇది మొదటి ప్రెషర్ డేటమ్ అమ్మ. మొదటి ప్రెషర్ డేటమ్ అన్న ఇది. absolute zero or complete vacuum. So what is absolute zero or complete vacuum ante? It is the least pressure which is existing and it is the least pressure what we can measure. మనం మెజర్ చేయగలిగిన ప్రెషర్ ఇదేనన్నా. There are no pressures which are light below to zero. Sorry, I can say absolute zero. Absolute zero కంటే కింది వైపున మనకి ఎటువంటి ప్రెషర్స్ కూడా ఉండవు. Each and every pressure what we measure, మనం మెజర్ చేసే ప్రతి ప్రెషర్ కూడాను it is light above to absolute zero. Absolute zero కంటే పై వైపునే ఉంటాయి. There are no pressures which are existing below to absolute zero. Absolute zero కంటే కింది వైపున మనకి ఎటువంటి ప్రెషర్స్ కూడా ఉండవు. ఎటువంటి ప్రెషర్స్ కూడా ఉండవు. ఇట్ ఈస్ ది లీస్ట్ పాసిబుల్ ప్రెషర్ వాట్ వీ కెన్ ఏబుల్ టు మెజర్. మనం మెజర్ చేయగలిగే లీస్ట్ పాసిబుల్ ప్రెషర్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. అబ్సల్యూట్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ it is the least possible pressure what we can measure. మనం మెజర్ చేయగలిగే లీస్ట్ పాసిబుల్ ప్రెషర్. There are no pressures or there is no pressure what I can say అని రాద్దాం. There are no pressures lies below to absolute zero. Absolute zero కంటే కింది వైపున మనకి ఎటువంటి ప్రెషర్స్ కూడా ఉండవు. చూడండి ఇక్కడ. సో ఇఫ్ యు మెజర్ ది ప్రెషర్ ఇన్ రెస్పెక్టివ్ టు అబ్సల్యూట్ జీరో, అబ్సల్యూట్ జీరోకి రెస్పెక్టివ్ గా మనం ఏదైనా ప్రెషర్ ని మెజర్ చేసామంటే, అబ్సల్యూట్ జీరోకి రెస్పెక్టివ్ గా మనం ఏదైనా ప్రెషర్ ని మెజర్ చేసామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని మనం అబ్సల్యూట్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తాం అన్న. Any pressure which is measured in respect to absolute pressure, it is known as absolute zero. It is known as absolute pressure. Any pressure can be measured upon considering absolute zero as datum. Absolute zero ni datum ga తీసుకొని మనం మెజర్ చేసే ప్రెషర్ ఏదైనా సరే దాన్ని మనం absolute pressure అని చెప్పి పిలుస్తాము. See here, I am considering 2 points అమ్మ. ఇక్కడ నేను 2 పాయింట్స్ తీసుకుంటున్నాను, A and B అని చెప్పి. where when I measure the pressure at A and B in respective to absolute zero కి రెస్పెక్టివ్ గా కానీ నేను ప్రెషర్ at A and B కానీ మెజర్ చేశానంటే what we call them as absolute pressures. వాటిని ఏమని చెప్తాం మనం? absolute pressures అని చెప్పి పిలుస్తాము. ఇక్కడ రాస్తున్నాను చూడండి అన్న. ఎనీ ప్రెషర్ which is measured considering absolute zero
as datum those pressures are known as absolute pressures. ఆ ప్రెషర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే absolute pressures అని చెప్పి పిలుస్తాము. absolute pressures అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ అనదర్ డేటమ్ నాన్న, మనకి ఇంకొక డేటమ్ కూడా ఉంది నాన్న. ఆ డేటమ్ పేరు ఏంటంటే it is another datum which is known as, దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఏమని చెప్పి పిలుస్తానన్నా అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఇంకొక డేటమ్ నాన్న, మొదటి డేటమ్ ఏంది అబ్సల్యూట్ ప్రెషర్. రెండవ డేటంకి వచ్చేటప్పటికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. The pressure exerted by the atmospheric air onto the objects with which it is in contact is known as atmospheric pressure. Atmospheric pressure ante endi nanna? It is the pressure exerted by the atmospheric air onto the objects with which it is in contact. It is known as atmospheric pressure. It is the pressure exerted by the atmospheric air is known as atmospheric pressure. దీన్నే మనం atmospheric pressure అని చెప్పి అంటాం అన్న. Any pressure which is measured considering atmospheric pressure as datum. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని కానీ మనం డేటమ్ గా తీసుకొని రెఫరెన్స్ గా తీసుకొని ఇఫ్ యు మెజర్ ఎనీ ప్రెషర్ దోస్ ప్రెషర్స్ ఆర్ రెఫర్ టు బి యాజ్ ది గేజ్ ప్రెషర్స్. ఏమంటాము? ది ప్రెషర్స్ which are measured considering atmospheric pressure as datum, those are known as gauge pressures. ఎందువల్ల వీటిని గేజ్ ప్రెషర్స్ అంటారంటేనమ్మా, మన ల్యాబ్ లో అన్న ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ ల్యాబ్ లో మనకి ప్రెషర్ గేజెస్ ఉంటాయన్న. సక్షన్ ప్రెషర్ గేజ్, డెలివరీ ప్రెషర్ గేజ్ అని, సెంట్రిఫ్యూగల్ పంప్ మీద, రెసిప్రోకేటింగ్ పంప్ మీద, as well as టర్బైన్స్ మీద, వాట్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్. వీటిని చూడొచ్చు అన్న ప్రెషర్ గేజెస్ ని. సో దే ఈ ప్రెషర్ గేజెస్ మీద మనకి 0, 1, 2, 3, 4 ఇట్లా దేర్ ఆర్ రెస్పెక్టివ్ డివిజన్స్ ఉంటాయి. ఒక నీడిల్ ఒకటి దీని మీద తిరుగుతూ ఉంటుంది, కింద యూనిట్స్ ఉంటాయి అన్న, కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సంథింగ్ వాట్ ఐ కెన్ సే, ఏదో ఒక యూనిట్ ఉంటుంది ఇందులో. సి హియర్ అమ్మా, ఈ ప్రెషర్ గేజెస్ లో ది 0 మీన్స్, ఇక్కడ ఉండే 0 అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నాన్న. ది 0 ఇన్ ది ప్రెషర్ గేజ్ వాట్ వి హ్యాడ్, మన దగ్గర ఉన్న మనం చూస్తున్న ఆ ప్రెషర్ గేజెస్ లో 0 అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఏంటది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మనం మెజర్ చేసే ప్రెషర్ అనేది ఇన్ రెస్పెక్టివ్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గానే.
ఇండైరెక్ట్ గా మనం కన్సిడరింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాజ్ ది డేటమ్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని డేటమ్ గా తీసుకొని మనం ఫ్లూయిడ్ ప్రెషర్ ని మెజర్ చేస్తున్నాం మనం. So that is the reason why we call them as gauge pressures. Those are the pressures what I can able to measure by means of a gauge. ఒక గేజ్ ని వాడి నేను వాటిని మెజర్ చేయగలుగుతున్నాను కాబట్టి those pressures are referred to be as the gauge pressures. In pressure gauges where what we had మనకున్న ఈ gauges లో the atmospheric pressure it is considered to be as the datum. వాటిల్లో జీరో ఏదైతే ఉందో datum అనేది రెఫరెన్స్ అనేది ఏదైతే ఉందో it is nothing but atmospheric pressure. It is equal to atmospheric pressure. చూడండి నాన్న. So any pressure that is measured considering atmospheric pressure as datum, they were known as gauge pressures. The pressures which are lied above to the atmospheric pressure, it is known as positive gauge pressures. The pressures which are lied above to the atmospheric pressure as datum, atmospheric pressure ni datum ga తీసుకొని పైకి మెజర్ చేసే ప్రెషర్స్ ని what we call them as positive gauge pressures. ఏమని పిలుస్తాం మనం వాటిని positive gauge pressures. Positive gauge pressures, those are the pressures which are lied above to the atmospheric pressure. కిందికి వస్తున్నాను నేను. The pressures which are lied below to the atmospheric pressure, they were referred to be as the negative gauge pressures. ఏమంటున్నా వాటిని మనం negative gauge pressures or vacuum pressures. ఏమంటున్నాం నాన్న? vacuum pressures. Negative gauge pressures or vacuum pressures అని చెప్పి పిలుస్తాము. ఏమని చెప్పి పిలుస్తాము? negative gauge pressures or vacuum pressures. See here now. At A, considering atmospheric pressure as datum, what we call it is as gauge pressure at A. Gauge pressure at A. B, gauge pressure at B. Gauge pressure at B. But at A, it is known as positive gauge pressure, but at B, since it is light below to the atmospheric pressure, what we call it is as negative gauge pressure. దీన్ని ఏమని చెప్పి పిలుస్తాం మనం? నెగటివ్ గేజ్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తాం అన్న. సో దీస్ ఆర్ అబౌట్ ది డేటమ్స్ అన్న. ఇవి డేటమ్స్ అన్న. ఇవి వన్ ఈస్ అబ్సల్యూట్ జీరో. There are no pressures which are light below to absolute zero. Whatsoever it may be the pressure, what we measure on earth, భూమి మీద మనం కొలవగలిగే ప్రతి ప్రెషర్ కూడాను ఇట్ ఈస్ అబౌట్ టు ది అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో కంటే పై వైపునే ఉంటాయి. దెర్ ఆర్ నో ప్రెషర్స్ వాట్ వి మెజర్, వాట్ ఐ కెన్ సే, వాట్ వి కాంట్, you can say like what we don't have below to absolute zero. Absolute zero కంటే కింది వైపున ఎటువంటి ప్రెషర్స్ కూడా ఉండవు. Whatsoever it may be the pressure what we can measure considering absolute zero as datum, what we call them as absolute pressures. So thereafter, and another pressure datum what we consider, it is atmospheric pressure. It is the pressure exerted by the atmospheric air onto the objects with which it is in contact. నేను ఉన్నాను ఇలా నిలబడి ఉన్నాను. సో ఏది లేదనుకున్నా నా బాడీ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఎక్సెట్ అవుతూ ఉంటుంది. మై బాడీ ఫీల్స్ ఇట్. నా బాడీ అది ఫీల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. అది అర్థమవుతుందా? వాట్ వి కాల్ ఇట్ ఈస్ యాజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దాన్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తున్నాము. సో ఇఫ్ యు మెజర్ ఎనీ ప్రెషర్ ఇన్ రెస్పెక్టివ్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాజ్ డేటమ్, వాట్ వి కాల్ ఇట్ ఈస్ యాజ్ గేజ్ ప్రెషర్. దాన్నే మనం గేజ్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తాము. సో వాట్ if it is light above to the atmospheric pressure, we call it as positive gauge pressure. If it is light below to the atmospheric pressure, what we call it is as negative gauge pressure.